ఒక కథ ఎలా రాయాలి? రచయిత ఎలా రాస్తాడు అంటే, ముందు మనకు మనం ఊహల్లో తేలడము, ఊహించుకోవడము చేస్తూ ఉంటాం కదా! కలల్లో తేలిపోతూ ఉంటాము. లేదా ఊహల్లో తేలిపోతూ మన సంతోషానికి, మన ఆనందానికి ఊరికే ఏం చేస్తాం వట్టిగా సరదా కోసం సంతోషానికి ఎదుటి వాళ్ళకి గొప్పలు చెప్పుకుంటాం. లేని అబద్ధాలు చెప్తాం. అట్లా చెప్పుకుంటారు. లేనియి చెప్పుకొని సంతోషపడుకుంటాం. ఎదుటివాడు కూడా నిజమే అనుకోని వాడు సంతోషపడతా ఉంటాడు. కొన్నిసార్లు అవతలోడు కూడా లేని అబద్ధాలు ఏవేవో చెప్తా ఉంటాడు మనకు. మనం నిజమే అనుకుంటా ఉంటాం. వాడు కల్పించి అబద్ధాలు చెప్పి వాడు సంతోషపడుకుంటా ఉంటాడు. ఇలా ఫేక్ చెప్పుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఇప్పుడు ఏదైనా బాధ ఉంటే తమలో తాము ఈడ్చుకొని తృప్తి పడుతూ ఉంటారు కదా! కొందరు. ఇగ ఇలాంటిదే ఊహలు, ఆలోచనలు, అనుభూతులు, అనుభవాలు, కలలు ఆహ్, లేకుంటే ఏదో ఎవరికో ప్రేమ లేఖ రాసినట్టు, లేఖ వచ్చినట్టు, ప్రేమించినట్టు, లవ్‌లో పడ్డట్టు, లేదా ఎవరినో ఆంటీని ప్రేమించినట్టు, శృంగారంలో పాల్గొన్నట్టు, అమ్మాయిని ప్రేమించినట్టు ఇలా చేస్తూ ఉంటారు. ఫాంటసీ చేసుకొని తనకు తాను తృప్తి పడుకుంటూ ఉంటారు. ఇట్లా లవ్‌లో ఫాంటసీలు ఉంటాయన్నమాట. సో, కథ ఇలాంటిదే అన్నమాట. కానీ ఒకరిని కాపీ చేసి అనుకరించేది కాదు. మనం సొంతంగా క్రియేట్ చేయాలన్నమాట కథ. ఇలా చెప్పేదే కథ. ఇప్పుడు ఒక సైకో ఉన్నాడు. తనలో తానే ఊహించుకుంటాడు, నవ్వుకుంటాడు, మాట్లాడుకుంటాడు, అనుభవాలు పొందుకుంటూ తన ప్రపంచంలో బతుకుతాడు పిచ్చోడిలాగా. అవతలోళ్ళకి పిచ్చోడు గాని వానికి అది సైకో అనమాట. అలా అనుభవానికి లోనైతే ఉంటాడుగా. కథ రాసేవాడు కూడా అలాంటి వాడంట. సైకో లాంటి వాడే. కాకపోతే మన ముందు మాత్రం వాడు సైకోలాగా ఉండకుండా మామూలు మనిషిగానే కథ అందిస్తాడు. తనలో తాను సైకో కావచ్చు మనకు తెలీదది. కానీ మన ముందు మామూలు మనిషిలాగానే కథ అందిస్తాడు. తనలో తాను ఒక సైకో తనలో నవ్వుకోవడము, మాట్లాడుకోవడము, ఏడ్చుకోవడము, నవ్వుకోవడము, సంతోషపడడము ఎన్నో ఉంటాయి పర్సనల్‌గా తృప్తి కోసం, సంతోషం కోసం. ఆ! అలాంటిదనమాట. అలా అనుభూతి పొంది ఇతరులకు అందజేస్తాడు. అదే కథ అనమాట. కాకపోతే అది ఒకరిని కాపీ చేసేది మాత్రం గాదు. మామూలుగా మనం ఊహలు, ఆలోచనలు, అనుభవాలు, అనుభూతిని ఒకరిని కాపీ చేసి మనం దిగుమతి చేసుకొని మనం వాటిని అనుభూతి పొందుతాం. అలా కాదనమాట. మనం క్రియేట్ జేయాలి. క్రియేట్ చేసి వాటిని అనుభవించు, అనుభూతి పొందు. కానీ అది కూడా ఎవరిని కాపీ చేయొద్దు. సొంతంగా క్రియేట్ జెయి. అనుభూతి పొందడం, అనుభవాలు క్రియేట్ జేయడం అన్నీ మీరే సొంతంగా జేయాలి. చేసి జనాలకు చెప్పండి. అది సైకోలాగా గాకుండా మీలో మీరు సైకో కావచ్చు గానీ బయటోళ్ళకి మాత్రం ఓ రచయితగా చెప్పండి. గిదే రైటర్ అంటే. డైరెక్టరో, రచయితనో కథ రాస్తాడు. రాస్తే మనం చదివి ఎంజాయ్ చేస్తాం కదా! నవ్వడమో, బాధపడడమో, సంతోషపడడమో, అనుభూతి పొందడమో, అనుభవానికి లోనవ్వడమో చేస్తుంటాం కదా! అది లవ్ కావచ్చు, శృంగారం కావచ్చు, రొమాన్స్ కావచ్చు, జోక్ కావచ్చు, జోక్ నవ్వుతాం కదా! ఇలా రచయిత ఏం చేస్తాడు? తనకు తాను క్రియేట్ చేసుకుంటాడు. వేరేటోళ్ళని కాపీ చేయకుండా తను క్రియేట్ చేస్తాడు. సృష్టించి దానికి నవ్వడము, ఆ రొమాంటిక్ ఫీలింగ్ పొందడము, అనుభవం, అనుభూతి పొందుతాడు. కానీ ఒకరిని కాపీ చేయడు. తను క్రియేట్ చేస్తాడు. చేసి దానికి ప్రేక్షకుడవుతాడు. అయి తను అనుభవాన్ని, అనుభూతిని పొందుతాడనమాట. పొంది తానేం చేస్తాడు? వేరే వాళ్ళ ముందు మళ్ళీ అదే అనుభవాన్ని, అనుభూతిని స్క్రీన్ మీద పొందుతూ ఉంటాడు ఏసి. అప్పుడు ఆడియన్స్ కూడా అదే అనుభవానికి, అనుభూతికి పొందుతూ ఉంటారంట. నవ్వడము, సంతోషపడడము, బాధొస్తే ఏడవడము, లవ్ ఫీలింగ్స్ వస్తే లవ్ ఫీలింగ్స్ పొందడం, రొమాంటిక్ వస్తే రొమాంటిక్ పొందడం ప్రేక్షకులు పొందుతూ ఉంటారు. అదనమాట కంటెంట్. రచయిత అంటే అట్లుంటాడు.